హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ వైట్ హెయిర్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే సరిగ్గా మనం నిద్రపోకపోయినా కానీ, లేదంటే ఏదైనా వైటమిన్స్ లోపం ఉన్నా కానీ, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ వైట్ హెయిర్ సమస్యని మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన వైట్గా ఉన్న హెయిర్ని న్యాచురల్గా మనం ఇంట్లోనే బ్లాక్గా చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె. నెక్స్ట్ బాదాం ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ మెంతుల పొడి తీసుకోవాలి. నార్మల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మెంతుల పొడి కానీ, లేదంటే మనకి మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉన్న మెంతుల పొడిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆమ్దం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. మీ హెయిర్ వాల్యూమ్ ఇంకా క్వాంటిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బాదాం ఆయిల్ పాసిబుల్ అంటే లేదు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆమ్దం నూనె మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మెంతుల పొడి ఏంటి అంటే మనకి మన హెయిర్ని న్యాచురల్గా డైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆమ్దం నూనె ఏంటి అంటే మనకి వైట్ హెయిర్ రాకుండా, అంటే మన బ్లాక్ హెయిర్ కూడా మళ్ళీ వైట్గా టర్న్ అవ్వకుండా ఆమ్దం నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్దం నూనె మనం ఏ దాంట్లో అయినా, అంటే ఒకవేళ మీరు హెయిర్ ఆయిల్స్లో కానీ, లేదంటే హెయిర్ ప్యాక్స్లో కానీ, ఎందులో అయినా కానీ ఈ ఆమ్దం నూనెని యాడ్ చేసుకుంటే మీకు హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి గ్రోత్, ఇక ముందు వచ్చే గ్రోత్ అయ్యే హెయిర్ కూడా మనకి నీట్గా బ్లాక్గా గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం మెంతుల పొడిని యాడ్ చేయడం వల్ల, మెంతుల పొడి చాలా మంచిది మన హెయిర్కి. అంటే కండిషనింగ్ చేయడానికి కానీ, లేదంటే డాండ్రఫ్ని రిమూవ్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయాలన్నా కానీ, ఈ హెయిర్ వైట్నింగ్కి ఇక్కడ మనకి చాలా రకాలుగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వైట్నింగ్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవాలంటే ఈ మెంతుల పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం బాదాం ఆయిల్ని యాడ్ చేసాం కదా. బాదాం ఆయిల్లో మనకి ఎక్కువగా వైటమిన్ ఈ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఐరన్ ఇంకా ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది బాదంలో. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా మన హెయిర్కి అందుతాయో అప్పుడు మనం మన హెయిర్ని వైట్గా కాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇది ఆయిల్ కనుక మీరు ఇలా మిక్స్ చేసిన ఈ మిక్స్చర్ని కానీ, ఆయిల్ని కానీ మీరు రెగ్యులర్గా వాడినట్లయితే మీకు ఆ బ్లాక్ హెయిర్ కూడా మీకు మళ్ళీ రీగ్రోత్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ని కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఆయిల్ మీరు హెయిర్ షాంపూ చేసుకోవాలి అనుకునే ముందు మీరు ఈ మిక్స్చర్ని మీ మొత్తం హెయిర్కి, అంటే స్కాల్ప్కి ఇంకా మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకుని ఒక 1.5 అవర్ కానీ 1.5 to 2 hours పాటు మీరు ఉంచుకోవచ్చు. తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మీరు హెర్బల్ ఏదైనా హెయిర్ వాషింగ్ పౌడర్స్ ఉంటే వాటిని యూస్ చేస్తే బెటర్. లేదు అనుకుంటే మైల్డ్ షాంపూస్ కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా కాన్స్టెంట్గా మీరు ఏదైనా కానీ రిపీట్ చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ బాగుంటుంది. సో కంపల్సరీగా మీరు వీక్లో ఒక 2 times అయినా కానీ ఇది అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ ప్రొసీజర్ని మీరు కాన్స్టెంట్గా ఇదే విధంగా వాడుతూ ఉన్నట్లయితే కంపల్సరీగా వైట్ హెయిర్ అనేది మీరు క్యూర్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్. ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఉసిరి పౌడర్ ఉంటుంది కదా, మీకు మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉంటుంది, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఉసిరి పౌడర్ని ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ఆమ్లా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి.
1 టీ స్పూన్. ఈక్వల్ మెజర్మెంట్స్లో మీరు ఆమ్లా పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా పౌడర్ అనేది మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాఫీ పౌడర్ ఇంకా ఆమ్లా పౌడర్ ఈ రెండింటి కాంబినేషన్ మీరు కర్డ్తో మిక్స్ చేసుకున్నట్లయితే, అంటే పెరుగుతో మీరు కనుక మిక్స్ చేసినట్లయితే మంచి డైయింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు వైట్ హెయిర్ మీద ప్యాక్ లాగా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక 2 to 3 యూజెస్లోనే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మంచి ఒక డైయింగ్ ఏజెంట్ లాగా మీకు కాఫీ పౌడర్ ఇంకా ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి పెరుగులో కూడా అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు ఈ రెండు ప్రోడక్ట్స్ని కూడా పెరుగుతో కాంబైన్ చేసి మీరు కనుక ప్యాక్ లాగా అప్లై చేసుకున్నట్లయితే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీ హెయిర్ని నీట్గా డై చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మంచి న్యాచురల్ డైయింగ్ ఏజెంట్ లాగా మీకు చాలా బాగా ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. కాఫీ పౌడర్ ఇంకా ఆమ్లా పౌడర్ కూడా ఏంటి అంటే మీకు రెగ్యులర్ యూస్తో ఈ రెండింటివి కానీ మీరు రెగ్యులర్ యూస్తో మీకు ఏంటి అంటే మీ హెయిర్ అనేది డార్క్ అవ్వడానికి అంటే బ్లాక్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మంచి గ్రో అయ్యే హెయిర్ కూడా మీకు ఈ ఆమ్లా పౌడర్ని యూజ్ చేయడం వల్ల మీకు అది కూడా మీకు వైట్ కాకుండా బ్లాక్గా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 hours పాటు మీరు హెయిర్కి అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు వాష్ చేయొచ్చు. కాకపోతే అదే రోజు మీరు షాంపూతో వాష్ చేయకుండా నెక్స్ట్ డే మీరు షాంపూతో వాష్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ని కూడా మీరు వీక్లో ఒక 2 to 3 times వరకు మీరు యూజ్ చేయొచ్చు. 2 times కానీ 3 times వరకు కానీ వారంలో. సో ఇది మీరు రెగ్యులర్గా కనుక ఇలాగే ఫాలో అయినట్లయితే కంటిన్యూస్గా మీ హెయిర్ అనేది మీకు వైట్ హెయిర్ అనేది మీకు క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు హెయిర్ అనేది బాగా బ్లాక్గా ఇంకా డార్క్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.